హాయ్ హలో అందరికీ వెల్కమ్ టు చుమ్ము చేతి వంట. ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ మటన్ మామిడికాయ. ఇంగ్రీడియంట్స్: మటన్ అండి, 1/2 kg మటన్ నేను కడిగి పెట్టుకున్నాను. ఉప్పు, ధనియా పౌడర్, హోల్ గరం మసాలా, పసుపు, కారం, అల్లం ఎల్లిగడ్డ, ఆనియన్స్, పుదీనా, కొత్తిమీర, మామిడికాయలు. స్టవ్ వెలిగించుకుందాం. వండి పెట్టుకుందాం. ఆయిల్ వేసుకుందాం. ఒక 5 స్పూన్స్. ఆయిల్ హీట్ ఎక్కాలి. తర్వాత హోల్ గరం మసాలా, ఇలాచీ, లవంగ, దాల్చిన చెక్క, సాజీరా, బగారా ఆకు. చూడండి, ఇప్పుడు ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ బాగా బ్రౌనిష్ అవ్వాలి. కొద్దిగా సాల్ట్ వేసుకుంటే తొందరగా అవుతాయి. నెక్స్ట్ పుదీనా వేసుకోవాలి. కొద్దిగా అవ్వాలండి. చూడండి, ఇప్పుడు అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ వేసుకోవాలి. ఒక 2 minutes ఉంచుకోవాలి. పచ్చివాసన మొత్తం వెళ్ళిపోవాలి. నెక్స్ట్ పసుపు, తర్వాత మటన్ వేసుకోవాలి. కలుపుకోవాలి. చూడండి, నీళ్ళన్నీ పైకి వస్తాయి. మూత పెట్టుకోవాలి మనం. చూడండి, అంత వాటర్ అంతా పైకి వచ్చేస్తుంది. చూస్తారు కదా ఎట్లా వచ్చిందో చూడండి. ఇప్పుడు మనము ఉప్పు కారం వేసుకుందాము. ఒక 2 స్పూన్స్ ఉప్పు, ఒక 1 స్పూన్ సాల్ట్, కారము అండ్ ఉప్పు.
మళ్ళీ కొద్దిసేపు పెడదామండి, మూత పెడదాము. కొద్దిసేపు నూనెలు ఉడకాలి ఉప్పు కారం వేసిన తర్వాత. చూడండి హలో, ఇప్పుడు కొన్ని వాటర్ వేసుకుందాం. ఒక గ్లాస్ వాటర్ వేసుకున్నాం. ఈ వాటర్లో ఉడకాలి మటన్. ఉడికిన తర్వాత మనం అప్పుడు మామిడికాయ వేసుకుందాం. మామూలు మీడియం సైజులో పెడదామండి స్టవ్. ఉడికిద్దాం. ఉడికిన తర్వాత మామిడికాయ ముక్కలు అండ్ గరం మసాలా, ధనియా పౌడర్ వేసుకుందాము. అంతే, అయిపోతుంది మన మటన్ మామిడికాయ. ఓకేనా అండి? చూడండి 80% ఉడికిందండి. ఇప్పుడు మామిడికాయ ముక్కలు వేసుకుందాం. ఒక 20% ఉడికితే అయిపోతుందండి. ఇప్పుడు ఇందులో గరం మసాలా అన్నీ, మామిడికాయ ముక్కలు వేసుకున్నాం కదా, గరం మసాలా, ధనియా పౌడర్, ఒక 1 స్పూన్ గరం మసాలా, ఒక 1 స్పూన్ ధనియా పౌడర్, మామిడికాయ ముక్కలు అన్నీ ఉడికిపోవాలండి. ఒక 10 మినిట్స్లో ఉడుకుతాయి. ఇప్పుడు మూత పెట్టుకుందాం. చూడండి పక్కన రైస్ కూడా అవుతుంది వేడివేడిగా. చూడండి అయ్యింది. కొద్దిగా గ్రేవీ ఉండాలి. చూసారా ఎంత సాఫ్టీగా ఉడికిందో? కాలుతుందండి బాబు. చూసారా సో సాఫ్టీగా ఉడికిపోయింది. ఇప్పుడు మనం కొత్తిమీర జల్లుకుందాం. ఇంతేనండి మన మామిడికాయ మటన్ అయిపోయింది. చూడండి అయిపోయింది. ఓకేనండి, మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.